ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో వద్దండి. కాదు అంటే కొడతాను. కొట్టండి. మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరెప్పుడూ నన్ను కొట్టలేదు. నాక్కూడా మీతో ఒక్కసారైనా దెబ్బలు తినాలి అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. ఏంటా కోరిక? మా ఆడవాళ్ల కోరికలు ఇలాగే ఉంటాయండి. మేమన్ని పనులు చేస్తూ ఉంటే చూసేవాళ్లు కష్టం అనుకుంటారు గాని మా ఆడవాళ్లకి అవన్నీ ఇష్టాలుగానే ఉంటాయండి. ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించడం, భర్త లేచేసరికి భర్త ముందు కాఫీ పట్టుకుని నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇంట్లో పెద్దవాళ్లుంటే వాళ్లకి సేవలు చెయ్యడం, ఇవన్నీ మాకు ఇష్టాలేనండి. అవును, మీ ఆడవాళ్లంతా అల్ప సంతోషుల్ని ఈ భూమి మీద నేను ఎవ్వరిని చూడలేదు. నువ్వు చేసిన వంట బావుందో అనగానే అదో పెద్ద పండుగ. కోపంతో ఒక దెబ్బ కొట్టినా, ఇందాక ఆవేశంలో ఏదో కొట్టాను సారీ అని ఒక్క మాట అంటే ఆ దెబ్బను కూడా బహుమానంలా ఫీల్ అవుతారు మీరు. సక్సెస్ అయిన ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలా నేను సాధించిన విజయాలేం లేవు, కానీ భార్యగాని ఇలాంటి మంచి మనిషిని సంపాదించుకున్నాను చూసావా, అదే నేను సాధించిన గొప్ప విజయం. నువ్వు నిద్రపో, నేను మందు రాస్తాను. అది కాదండి. చెప్పాను కదా, లేదంటే నువ్వు కోరుకున్న ముచ్చట ఇప్పుడు జరుగుతుంది. అది కాదండి. చెప్పాను కదా, రేపు అసలే అబ్బాయికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం. పడుకో. ఈరోజు ఎలాగైనా అనన్యకి విషయం చెప్పాల్సిందే. ఏమండి? ఏమైంది గీత? ఏమండి, హాల్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. శబ్దమా? ఈ టైంలో ఏం శబ్దం అయి ఉంటుంది? అదే నాకు తెలియడం లేదు. ఏంటో చూద్దాం పదండి. పద.
చెయ్యాలి ఇప్పుడు? దొరికిపోయి ఉన్నానే దేవుడా. ఏంటి పెద్దమ్మా, ఈ టైంలో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కాంచనా, శరణ్య, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారే? ఏమో, పెద్దమ్మ నాతో ఏదో చెప్పాలని నోరు నొక్కేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చింది. వామ్మో, ఇట్ట ఇరుక్కుపోయానేంది? ఏంటి కాంచనా, శరణ్యతో ఏం మాట్లాడాలని తీసుకొచ్చావు? కాంచనా, నిన్నే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? కాంచనా, మీరా? ఇదేంది? నేను ఇక్కడున్నాను. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చుండారో? ఎవరూ తీసుకురాలేదు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. అవునా? ఎందుకు? ఎందుకనే నిన్ను అడుగుతుంది. నాతో ఏదో విషయం చెప్పాలన్నావు కదా, ఏంటది? చెప్పాలనుకున్నది నీతో కాదమ్మే, నా కూతురుతో. ఎందుకు అని అడిగితే నాకేం తెలుస్తుంది? నాకు అసలు తెలిసి తీసుకొస్తేనే కదమ్మే. అదేంటి? అదే తెలీదు. ఇప్పుడు అర్థమైపోయి ఉండదు నాకు. భలే జరిగిపోయింది అది కామెడీ. నాకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉందమ్మే. నిద్రలో లేచి నడిచే అలవాటా? ఆ, ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇప్పుడే. ఆ? ఈ మధ్యనే వచ్చి సచ్చుండాది. దాంతో నిద్రపోయిన తర్వాత నేనేం చేస్తున్నానో నాకేం తెలియట్లేదు. నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నవాళ్ళు బెడ్ మీద లేచి వాళ్ళంతట వాళ్లే నడుచుకుంటూ వెళ్తారు, కానీ పక్క గదిలో పడుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ నోరు నొక్కి మరీ పైకి లాక్కొస్తారా? ఏంటి, నోరు నొక్కి తీసుకొచ్చానా? నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మే. ఇంకా నీకు పేక నొక్కలేదు తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.